హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటాటో విత్ ఎగ్తో కేక్ ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. ముందుగా నార్మల్ సైజ్ 3 పొటాటోస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పీల్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటర్తో బాగా వాష్ చేసేసేయాలి. వాటర్తో బాగా వాష్ చేసేసిన తర్వాత సెపరేట్ చేసేయాలి వాటర్ అండ్ పొటాటోస్. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందులో కొద్దిగా పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, సగం స్పూన్. ఇప్పుడు బాగా కలపాలి. సాల్ట్ కూడా సగం స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి మిశ్రమం మొత్తం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేసి ప్లేట్ మూసివేయాలి. మూత మూసివేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత తీసేసి ప్లేట్ కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మళ్ళీ మూత మూసివేయాలి. మూత తీసేసి ఇప్పుడు కొద్దిగా కదుపుతూ ఉండాలి. ప్యాన్ అండ్ కేక్ 2 వేరు చేయాలి. వేరు చేసేసిన తర్వాత కొద్దిగా పైన ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. చిన్నగా ఇలా మనం కదుపుతూ ఉండాలి. ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట ఇలా కదిపితే. ఇప్పుడు ఇలా ఉల్టా చేసేసి ప్లేట్ మూసివేయాలి. వెరీ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి ఒక 5 minutes. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే డిఫరెంట్గా పొటాటో అండ్ ఎగ్ కేక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు వేయలేదంటే పొటాటో స్వీట్ అనేది తగ్గిపోతుంది, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. సో ఇలా చేసుకుని డిఫరెంట్గా తింటే మనకి ఎంతో టేస్టీగా పొటాటో ఎగ్ అనేది రెడీ అవుతుంది.